దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నేటి వాక్యాంశము యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీరు చేసేటువంటి ప్రతి పనిలో దేవుని నామాన్ని మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ఈ దినం మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే వెంటనే దయచేసి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఈ దిన ప్రయాణంలో దేవుడు మీకు సహాయాన్ని అందించినట్లుగా, దేవుడు మీకు తోడుగా ఉన్నట్లుగా మనం కలిసి ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఈ దినమంతా మీరు అనుభవించాలి. ఈ దినం మాత్రమే కాదు, ప్రతి దినము దైవ సాన్నిధ్యాన్ని వీ హావ్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డైలీ ఇన్ అవర్ లైఫ్స్. అది ఎప్పుడో వారానికి ఒకసారి ఆదివారపు అనుభవం కాదు, అది నెలకు ఒకసారి జరిగేటువంటి అనుభవం అని కాదు. ఇది రెగ్యులర్గా మన జీవితంలో జరగాల్సినటువంటి అనుభవం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. రేపు ప్రభు చిత్తమైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలోని మా దైవజనులు పాస్టర్ బోయిన్ రాజు గారు, పాస్టర్ బి రాజు గారు వారి మందిరం యొక్క వార్షిక కూడిక జరగబోతుంది. ఆ కూడికలో వాక్య పరిచయం చేయబోతున్నాను. తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. కనుక అక్కడ పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. వరుసగా నెలాఖరు అనగానే లాస్ట్ వీక్లో వేరువేరు ప్రదేశాల్లో తెలంగాణలోను, విజయవాడలోను, నెల్లూరులోను సేవకుల కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. కనుక వీటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నమ్మకస్తులైనటువంటి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నటువంటి యవన సేవకుల కొరకు ఎదురు చూస్తున్నాం. కొంతమంది యవనస్తులు కావాలి మాతో కలిసి పనిచేయడానికి. ఎవరైనా నమ్మకస్తులైన వారు ఉంటే మీరు సజెస్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. గత ఎపిసోడ్లో మనం కొరతల యొక్క కేకల గురించి మాట్లాడుకున్నాం. కొరతలు 4 కొరతలు, వాటి యొక్క కేకల గురించి. అనగా ఒకటి, ఆధారము లేదని వాళ్ళు గట్టిగా చెప్పారని కాదు, ఆత్మలో వారు వేస్తున్నటి కేకలను పరమ గురువు అయినటువంటి యేసు ప్రభు విన్నాడు. వాళ్ళని వచ్చి చూడమని, వెంబడించమని, ఉండమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆహారం లేదు మాకు అని ప్రజల యొక్క ఆక్రందనను మనం విన్నట్టుగా, లేకపోతే మనం వినగలం సంఖ్యాకాండంలో. అంతేకాకుండా ఆరోగ్యం లేదు, దిస్ ఈజ్ ఎనఫ్, వాళ్ళు ఇక చంపొద్దు అన్నట్టుగా మధ్యవర్తిత్వం జరిగించినటువంటి మోషే గారి గురించి మనం ఆలోచించాం. వారికి ఆరోగ్యం లేదని, అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికపరమైన వనరులు లేవని గ్రహించి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దప్పికొన్నారు కదా, దట్స్ ఎనఫ్. రూకలు తప్పనేంటి, రూకలు లేని వారులారా రండి, తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఆహారము కాని దాని కొరకు ఏరా రూకలను వ్యర్థం చేస్తారు, ఇంతకాలం వ్యర్థం చేశారు కదా, ఇక మీదట వ్యర్థం చేయొద్దు అన్నట్టుగా మాట్లాడినటువంటి యెషయా మాట్లాడాడంటే యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు అనే సంగతిని మనం మర్చిపోవు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల పుస్తకాల్లోని మాటలు ప్రవక్తల సొంత మాటలు కాదు, యెషయా సొంత మాటలు కాదు. 66 గ్రంథాల్లో ఉన్నవి. యెహెజ్కేలు గ్రంథంలోని మాటలు యెహెజ్కేలు సొంత మాటలు కాదు. ఇర్మియా గ్రంథంలోని మాటలు ఇర్మియా సొంత మాటలు కాదు. అది చరిత్ర కాదు, అది ప్రవచనాత్మకం. దేవుడు చెప్పింది వాళ్ళు రాశారు. నరపుత్రుడా దీన్ని రాయమన్నారు, రాయమన్నప్పుడు రాశారు, అంతవరకే. వాళ్ళు ఏం రాస్తున్నారో తెలియకుండా కూడా రాసి ఉంటారు. వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు చదువుకున్నప్పుడు మేము రాసింది ఇదా అని వాళ్ళకి అర్థమైండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో మన విషయాలవి. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. అందులోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, and when they poured out their pitchers for the master of ceremonies to sample, the water had become wine.
When he tasted the water that had become wine, the master of ceremonies was impressed with its quality. Although he did not know where the wine had come from, only the servers knew. He called the bridegroom over. దేవుని స్తోత్రం. He was impressed by its quality. బా సూపర్ అండి. ఇంతవరకు చాలా కాలం తర్వాత ఒక పెళ్లిలో మంచి ద్రాక్షారసం తాగుతున్నాను, జబ్బు రసం తాగి తాగి చి, కానీ ఈ వివాహంలో మాత్రం అద్భుతం. ఏంటి కారణం ఏంటి? వాట్ ఈస్ ద మిస్టరీ? మిరకల్ బికమ్ ఎ మిస్టరీ. సూచక్రియ అద్భుతము అనేది ఒక మర్మంగా మారింది. అద్భుతము అనేది ఒక రహస్యంగా లేకపోతే ఒక అర్థం కాని విషయంగా మారిపోయింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, జల రూపాంతరం అంటే ఏంటి? జలము అంటే నీళ్లు, రూపాంతరం అనగా మార్చబడ్డాయి. రంగు లేనటువంటి నీళ్లు ఎర్రటి రంగు కలిగిన నీళ్లుగా, చిక్కదనము లేనటువంటి నీళ్లు చిక్కగా మారాయి. ఎంత కాగబెట్టినా ఎంత తెరలబెట్టినా మరగబెట్టిన నీళ్లకు చిక్కదనం రాదు, కానీ నీళ్లకు చిక్కదనాన్ని దేవుడు కలుగు చేశాడు. అంతేకాని ఒరిజినల్ అయినటువంటి అసలు సిసలైనటువంటి ప్యూర్ వాటర్కి ఎటువంటి రుచి ఉండదు. తీయటి నీళ్ళు ఉప్పటి నీళ్ళు అంటాం, కానీ వాటిలో కొన్ని లవణాల కలయిక వలన అలా అనిపిస్తుంది, కానీ స్వచ్ఛమైన నీటికి రుచి ఉండదు. ఏమాత్రం రంగు లేదు, రుచి లేదు, చిక్కదనం లేదు, వాసన లేదు. ఒక ప్రస్తుతం ఉన్న జలానికన్నా పూర్వం ఉన్న జలం ఎంతో భిన్నంగా ఉంది. పూర్వపు జలము కన్నా ప్రస్తుతం ఉన్న జలాన్ని ఆయన భిన్నంగా మార్చేశాడు. కడపటి మందిరాన్ని మునుపటి మందిరము కన్నా మహిమతో నింపుతానని చెప్పినట్లుగా ద లాటర్ గ్లోరీ వుడ్ బి మోర్ దాన్ ద ఫార్మర్ గ్లోరీ అన్నట్టుగా, అనగా నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తానని చెప్పడం కాదు దాని అర్థం. నీళ్ల లాంటి అనుభవం కన్నా నీటి అణువుల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ కన్నా ఇంకా మరింత గ్యాప్ థిక్ గ్రేప్ జ్యూస్లో ఏర్పడింది. కేవలం నీళ్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఎప్పుడైతే మిరక్కల్ జరిగిందో ఎక్స్ట్రా మాలిక్యూల్స్ కూడా యాడ్ అయినాయి. నైట్రోజన్, కార్బన్ అనేటువంటి ఆ మాలిక్యూల్స్ కూడా అందులో యాడ్ అయిపోయినాయి. చూడండి, 2 మాలిక్యూల్స్తో పాటు ఇంకో 2 ఎక్స్ట్రా మాలిక్యూల్స్ని చేర్చాడు. ఎవరికి తెలుసు? కెమిస్ట్రీకి తెలిసిన విషయాలు కాదు, కెమిస్ట్రీ ఎరిగిన వాడికి తెలిసిన విషయాలు కాదు. కెమిస్ట్రీ ఎరిగిన వాడికి కూడా మర్మమే, లేకపోతే గ్రేప్ జ్యూస్ మేకర్కి కూడా ఇది మర్మమే. నో అండి, రాతి బాణంలో అన్ని లీటర్ల నీళ్లు నిమిషాల్లో మార్చడం నో, నా వల్ల కాదండి, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఇంపాసిబుల్ అని చెప్పబడిన కార్యము పాసిబుల్ అయింది అక్కడ. చూడండి, యేసు ఉన్న చోట ఇంపాసిబుల్కి అవకాశం లేదు, యేసు ఉన్న చోట పాసిబుల్సే. ఐఎంపి అనే మాట ఉంది. ఇంప్ అంటే భూతము అని అర్థం. చూడండి, ఇంపాసిబుల్కి ముందు ఇంపు ఉంటే అది ఇంపాసిబుల్గా ఉంటుంది. ఇంపు అంటే తెలుగు ఇంపు గురించి నేను మాట్లాడడం లేదు, అనగా పాసిబిలిటీకి ముందు ఒక హిండ్రన్స్ ఉంటుంది. ఆ హిండ్రన్స్ ఇంపు తొలగించబడితే పాసిబుల్ అవుతుంది. ఆ ఇంపును తొలగించాడు యేసు ప్రభు. అప్పుడు అది ఇంపుగా సొంపుగా మారింది, అద్భుతంగా మారింది. దేవుని స్తోత్రం. ఆ కానా ఊరిలో కళ్యాణాలు జరుగుతున్నంత కాలం ఆ వివాహాన్ని గురించి ఎక్కడో, కానా ఊరే ఎందుకండి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనో నెల్లూరు జిల్లాలో ఉన్న మనం, లేకపోతే యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు వీటి గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఒక జరిగిన ఇన్సిడెంట్ని అది అంత సులభంగా మరిచిపోయే ఇన్సిడెంట్ కాదు. అది అంత సులభంగా 2 రోజుల్లోనో 4 రోజుల్లోనో 10 రోజుల్లోనో మరిచిపోయే సన్నివేశం కాదు. ఓ పెళ్ళిని మనం ఎక్కువైతే 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మళ్ళీ ఎవరో ఎప్పుడో గుర్తు చేస్తే గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ వివాహం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు, ఇవన్నీ కాదు, కానీ ఒక అద్భుతం మాత్రం, అది మాత్రం మరవకుండా ప్రజలు స్మరించుకుంటూనే ఉంటున్నారు. ఆ అద్భుతానికి కారణమైన వ్యక్తిని కూడా ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ఆ వ్యక్తే యేసు. దేవుని స్తోత్రం.
జల రూపాంతరం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. జలము రూపాంతరం చెందింది. యేసు రూపాంతరం చెందాడు. మనం ఒకరోజు రూపాంతరం చెందుతాం. మన రూపాలు అంతరించిపోయి కొత్త రూపంలోకి రావాలి. మట్టి దేహాలతో ఉన్న మనం మహిమ దేహాలతో మారుతాం. దట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్. సాధారణమైన వ్యక్తిలాగా ఉన్నటువంటి వాడు, తమలాగా ఉన్నటువంటి యేసు, మోషేలాగా ఉన్న యేసు, ఏలియాలాగా ఉన్నట్టు కనిపించిన యేసు. మోషే ఏలియాలు కనబడ్డారు. మోషే రూపాంతరం పొందాడు, ఏలియా రూపాంతరం పొందాడు అని లేదు. ముగ్గురు కనిపించినప్పటికీ, ఎక్స్ట్రాగా ఇద్దరు కనిపించినప్పటికీ, ఆ పర్వతం మీద 6 మంది ఉన్నప్పటికీ రూపాంతరం పొందింది మాత్రం ఒక వ్యక్తే. వెళ్ళిందేమో 4 వెళ్ళారు. అక్కడ టోటల్గా ఒక సమయంలో 6 మంది అయ్యారు. లాస్ట్కి దిగి వచ్చింది 4 దిగి వచ్చారు. పోయింది 4, వచ్చింది 4. మధ్యలో 2 వచ్చారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయారు. మధ్యలో వచ్చిన వాళ్ళకి రూపాంతరం లేదు, మొదటి నుంచి వచ్చిన వాళ్ళకి రూపాంతరం లేదు. అసలు అక్కడికి ఎక్కడానికి కారణమైన వాడు మాత్రమే రూపాంతరం పొందాడు. అందరూ రూపాంతరం పొందలేరు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి ఉన్నవాళ్ళు రూపాంతరం పొందలేదు. కానీ దీనికి అంతటికి కారణమైన వాడు మాత్రమే రూపాంతరం పొందాడు. అసలు ఈ పర్వతం మీదకి ఎందుకు తీసుకొని పోయినట్టు? ఆయన ఒక్కడు ఒంటరిగా పోయేవాడు కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొని పోతున్నాడు, మమ్మల్ని ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని వాళ్ళు ఆలోచించుండొచ్చు. కానీ వాళ్ళని తీసుకొని పోవడంలో ఉన్న ఉద్దేశం రూపాంతర దర్శనాన్ని వాళ్ళకి చూపించాలి. సరే, దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, జల రూపాంతరం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మొట్టమొదటి మాట సంఖ్యాకాండము 20వ అధ్యాయము 13వ వచనము, నంబర్స్. మెరీబా జలమనబడెను, అవి మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు, ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. వారి మధ్యలో హీ సాంక్టిఫైడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వారి మధ్యలో ఇశ్రాయేలులు వాదించినప్పుడట, నీవు నాతో వాదించినప్పుడు నీవు నిర్మలుడుగా కనబడుదువు అని అంటాడు కీర్తనాకారుడు 50వ అధ్యాయంలో. అనగా దేవునితో ఒక మనిషి వాదించి గెలవలేడు. శత్రువులతో వాదించి గెలవచ్చు, విజ్ఞానవేత్తలతో వాదించి గెలవచ్చు. కానీ విశ్వ నిర్మాణకుడైనటువంటి యేసుతోనో లేకపోతే దేవునితో వాదించి గెలవలేరు. వారు దేవునితో వాదించారు అని రాయబడింది. జలాల విషయంలో, జలాలు కావాలని జల వివాదం, 2 రాష్ట్రాల మధ్యలోనూ జలాల గురించిన వివాదాలు, కావేరి నది గురించో లేదా గంగా గోదావరి నది జలాల గురించి వివాదాలు మనకు చూస్తున్నాం. ఇక్కడ ఒక జల వివాదం, వివాద జలములు. మెరీబా అనే చోట ఫుట్నోట్లో అడుగుని రాయబడింది వివాదము. ఏమనిస్తుంది? ద వాటర్స్ ఆఫ్ కాంట్రవర్సీ, వివాదముతో కూడుకున్నటువంటి జలాలు. గమనించాల్సిన విషయం, వివాద జలము దేవుని స్తోత్రం విందు జలం అయిపోయింది. అది మనం గమనించాల్సిన విషయం. వివాద జలము ఏమైపోయిందంటే విందు జలం అయిపోయింది. విందులో సేవించాల్సిన జలం అయిపోయింది. నీళ్లు ఉంటాయో లేదో, నీళ్లు దొరుకుతాయో లేదో, ద్రాక్షారసం అయిపోయింది. చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి ద్రాక్షారసం లేదు. ఎందుకండి ఈ పెళ్ళికి రావడం, ఎందుకండి మమ్మల్ని పిలవడం, పిలిచి ఇలా అవమానపరచడం అన్నట్టుగా మాటలు కూడా అక్కడ వచ్చి ఉంటాయి. రాకుండా ఎలా ఉంటాయి? కాస్త కొరత కనపడంగానే కామెంట్లు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సమృద్ధి ఉంటే కామెంట్లు ఎవడు చేయడు. వాటి రాగానే అది అలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇంకొక ఐటెం ఉంటే బాగుండేది, ఐటెంలో కాస్త స్వీట్ ఎక్కువ అయితే బాగుండేది, ఐటెంలో సాల్ట్ కొద్ది తక్కువ ఉంటే 100 కామెంట్లు. పెళ్ళిళ్ళకి వెళ్ళి తినేసి రారు, 100 కామెంట్లు చేస్తుంటారు. ఎందుకండి ఏదో తిన్నాము అయిపోయాము, దాని గురించి ఎందుకు ఇంత కామెంట్లు? అరిగిపోయి మన దేహం నుంచి బయటికి వెడలిపోయే దాని గురించి మనం ఎందుకు ఇంత మాట్లాడతాం? బాహ్యం నుంచి వచ్చినది బాహ్యానికి వెళ్ళిపోయింది, దాని గురించి ఎందుకు ఇంత మాట? తిండి గురించి ఎందుకు ఇంత మాటలు? భౌతికమైన ఆహారం గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడడం ఆపేసి తిండి గురించి మాట్లాడుకుంటున్నారు కొంతమంది. తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ కొంతమంది తిండి గురించి ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటారు. అది విచారకరమైన విషయం. వీళ్ళని తిండి పోతులు అంటారు. ధనాపేక్ష ఎలాగూ ప్రమాదకరమో
భోజనాపేక్ష కూడా అంత ప్రమాదకరం. భోజనం తినొద్దని కాదు, తినాలి, కానీ దాని మీద గురించి ఆశ, దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం. ఏదో దేవుడు మనకు తగినది ఇస్తాడు, మనకు కావాల్సిన అనుదిన ఆహారం ఆయన దయ చేయడానికి ఆయన సమర్థుడు. మనం ఆయన బిడ్డలం, ఆయన మన దేవుడు, ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏది తిన్నా దేవునికి స్తోత్రం చెప్దాం. మీ ముందర పెట్టినవి తినండి, ఇవేగా బైబిల్లో ఉన్న నియమాలు. స్తోత్రం చెప్పి తినడం అంతే. మనకేం అనారోగ్యం కలుగు చేస్తాయి? రాను రాను ఆంక్షలు ఎక్కువైపోయి అది తినకూడదు, ఇద్దరు. పాత రోజులు అన్నీ తినేవాళ్ళు, ఇప్పుడు ఆంక్షలు ఎక్కువైపోయినాయి, ఆరోగ్యం తక్కువైపోయింది. ఆ రోజుల్లో ఆంక్షలు లేవు, ఆరోగ్యం బాగానే ఉంది. ఈ రోజుల్లో ప్రతిదానికి ఎవరైనా, ఈ రోజుల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే ఏదైనా తినాలంటే వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్ గారు నేను పలాంది తినొచ్చా అని అడిగి తినాల్సిన పరిస్థితి. తినడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు, అవి మన ఆరోగ్య పరిస్థితులు. రాబోయే రోజులు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ సరిబెట్లో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము, వివాద జలము విందు జలంగా మారింది. నీ జీవితంలో వివాదపు అనుభవాల్ని దేవుడు విందు అనుభవంగా మారుస్తాడు. వివాదాలు ఉన్నాయా? జలం సంగతి పక్కన పెట్టేద్దాం. వివాద జలము లాంటి పరిస్థితులు ఉన్నాయా? విందు జలపు అనుభవాలే. వివాదం లేదు, వివాదానికి ఇక వీడ్కోలు. ఈ 2022వ సంవత్సరంలో వివాదాలు ఉండకూడదు. ఇక మీదట విందు అనుభవమే. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. అటువంటి అనుభవం మనకు కావాలి. ఆత్మ సంబంధమైన విందు కలుగుతున్నటువంటి అనుభవం. మీ స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం మీ దైవజనుడు మీకు బోధిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విందు కలుగుతున్న అనుభవం, అది ఎంజాయ్ చేయాలి. మీరు మీ స్థానిక సంఘ కాపరి చెప్తున్న వాక్యాన్ని మీరు ఆస్వాదించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనం. పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి తీసుకొని పోండి, వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు ఈ నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని. దేవునికి స్తోత్రం. శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. శిష్యులకి వాక్యం గుర్తొచ్చింది. మనలాగా బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు. చుట్టాలు ఉన్నాయి, అవి ఎక్కడో సమాజ మందిరాల్లోనో ఇళ్లలో ఉంటాయి. కానీ బయటకు వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు చుట్ట తీయకుండానే, గ్రంథపు చుట్ట తీయకుండానే గ్రంథపు చుట్టలోని విషయం గుర్తొచ్చింది. నువ్వు బైబిల్ తీసావా లేదా అనేది కాదు, బైబిల్లోని విషయం నీకు గుర్తొచ్చిందా లేదా అనేది ప్రాముఖ్యం. బైబిల్ తీసినా కానీ కొంతమందికి కొన్ని విషయాలు గుర్తురావు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండవ విషయము, వ్యాపారపు అనుభవం ఉంది. అక్కడ వ్యాపార జలము వాక్య జలమైంది. ఇక్కడ 2 వాక్యాలు 16, 17 వచనాలు చూస్తే 2 వాక్యాలు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళకు గుర్తొచ్చాయి. 2 వాక్యాల ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యాపారపు టిల్లుగా మారిన దేవాలయం యొక్క ప్రక్షాళన జరుగుతుంది. ద క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్ జరుగుతుంది. అక్కడ దేవుని మందిరము వ్యాపారపు నిలయంగా, వ్యాపార ఆలయంగా మారడం దేవుడు ఏమాత్రం సహించలేడు. ఇది మీ దేవాలయము, ఇది సొలొమోను దేవాలయము, ఇది జెరుబ్బాబేలు దేవాలయము, ఇది హేరోదు ఆలయం అనలేదు ఆయన. ఆయన అన్నమాట నా తండ్రి ఇల్లు. వీళ్ళు ఉన్నారు, సొలొమోను కట్టించాడు, జెరుబ్బాబేలు మరలా కట్టించాడు, హేరోదు కట్టించాడు. ఇవన్నీ వాస్తవాలే. కానీ ఆయన చెప్తున్న మాట నా తండ్రి ఇల్లు. దిస్ ఇస్ మై ఫాదర్స్ హౌస్, ఐఎమ్ ఇన్ ద ఫాదర్స్ బిజినెస్. నా తండ్రి వ్యాపారం మీద ఉన్నాను, నా తండ్రి పనుల మీద నేనున్నాను. ఇదేంటిది? వ్యాపార జలాలేంటి? ఇక్కడ వ్యాపార పరిస్థితులు ఏంటి? వ్యాపార భావనలు ఏంటి? దేవుని మందిరాలు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఏంటి? నమ్ముకునే పరిస్థితి కనిపించాలి, కానీ ప్రతిదీ అమ్ముకునే పరిస్థితి. నేను పలాంటి యెరూషలేములో కొన్నాను, అక్కడ కొన్నాను, దాని ఖరీదు ఇంత, దీని ఖరీదు ఇంత, దీన్ని కొనండి. పుస్తకాలు అమ్ముకొని, క్యాసెట్లు అమ్ముకొని, ఎంత వ్యాపారం అయిపోయింది. లోకంలో జరగాల్సింది దేవుని మందిరంలో జరగడం విచారకరం. మందిరంలో జరగాల్సింది మందిరంలో జరగాలి, లోకంలో జరగాల్సింది లోకంలో జరగాలి. ఇప్పుడు లోకంలో జరిగేదంతా ఎక్కడ జరుగుతుంది? అన్ని జనుల మధ్యలో జరగాల్సిన విచిత్రమైన డ్యాన్సులు, కేరింతలు, తుళ్ళింతలు, ఇవన్నీ దేవుని సంఘంలో జరుగుతున్నాయి. లోకాన్ని మనం సంఘంలో తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. లోకం కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు. లోకం ఇప్పుడు ఎక్కడుందంటే, లోకం యొక్క అడ్రస్ ఎక్కడంటే లోకం కేర్ ఆఫ్ దేవుని సంఘం అని చెప్పచ్చు. మేము సండే స్కూల్ చదివే రోజుల్లో టీచర్ని అడిగారు పిల్లోడు, ఆంటీ సాతాన్ అడ్రస్ చెప్పండి. ఏమిరా సాతాన్ అడ్రస్తో నీకేం పని అన్నప్పుడు ఆ టీచర్ గారు చెప్పిన విషయం,
సాతాను కేర్ ఆఫ్ చర్చ్ కాంపౌండ్ అని చెప్పేసరికి మాకు అర్థం కాలేదు. చర్చ్ కాంపౌండ్ ఏంది మేడం, ఏందంటే అని అన్నాం. అలాగే ఇప్పుడు రాజకీయమైన వ్యాపారమైన కేర్ ఆఫ్ ఎక్కడంటే దేవుని సంఘం. అది విచారకరం. ఈ పరిస్థితులన్నీ చూచి ఆత్మ పరితాపం తట్టుకోలేక అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్స్లోని విగ్రహాలను చూచి ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయిన పౌలులాగా అని కాదు, యేసులాగా పౌలు చేశాడని చెప్పాలి. ఎందుకంటే యేసు చేసిన తర్వాత పౌలు చేశాడు కనుక. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి పౌలు టైప్లో అన్నాను నేను. దేవుని స్తోత్రం. వ్యాపార జలము వాక్య జలంగా మారింది. నో మోర్ వ్యాపారం, ఇక నో మోర్ బిజినెస్ హియర్, ఓన్లీ బైబిల్, ఓన్లీ వర్డ్. వాక్యం ఉండాలి ఇక్కడ, వర్తకం ఉండకూడదు. ఓన్లీ నో ట్రేడ్స్, నో ట్రేడింగ్స్, ఓన్లీ ప్రీచింగ్స్, ఓన్లీ టీచింగ్స్. నో ట్రేడింగ్స్, ఓన్లీ టీచింగ్స్. అది గమనించాల్సిన విషయం. దేవుని సంఘాల్లో ఏం జరుగుతుంది? వ్యాపార జలము అనగా అక్షరార్థం కాదు, జలము ఏదో నీళ్ళు ఏదో అయ్యాన్ని కాదు, నీళ్లు ద్రాక్షారసంగా మారే అనే దాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పదమైన జలము, వివాద జలము విందు జలమైందని, అంతేకాకుండా వ్యాపార జలము వాక్య జలంగా మారిందని వాళ్ళు వాక్యం గుర్తు చేసుకున్నారు. వాక్యానుసారంగా యేసు ప్రవర్తించాడు. వారు గుర్తు చేసుకున్న వాక్య ప్రకారం కూడా యేసు ప్రవర్తించాడు. అనగా వాళ్ళు గుర్తు చేసుకుంటేనే ఆయన ప్రవర్తిస్తాడని కాదు, ఆయన ప్రతిదీ వాక్యానుసారంగా మూవ్ అవుతున్నాడు. ఆయన గమనాల్ని, ఆయన అడుగుల్ని నిర్దేశించింది దేవుని వాక్యమే, తండ్రి వాక్యమే. తన్ను పంపిన వాని వాక్యము, గ్రంథములో లిఖించబడిన మాటలు, ఆ మాటల యొక్క సారము ఆయన్ని నియంత్రించింది. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డైరెక్ట్ యువర్ స్టెప్స్. ఈ యొక్క స్టెప్స్ని, ఒక్కో స్టెప్ని డైరెక్ట్ చేయాలి. నేను పట్టుకొని నడిపించడం దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనము మరియు 20వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, సూచక క్రియను మాకు చూపిస్తావా, ఏదైనా చూపిస్తు, షో సమ్ సైన్ అని అడుగ్గా, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములు దానిని లేపుదువా అనిరి. 18వ వచనంలోను 20వ వచనంలో వాళ్ళ 2 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏ సూచక్రియ చూపుదువు? ఎందుకు సూచక్రియ? ఈ తరము వారికి మనుష్య కుమారుడే సూచక్రియ ఉన్నాడు. యోనా కాలంలో యోనాయే ఒక సూచక్రియ. మళ్ళీ ఏంటి సూచక్రియలు? మనుష్య కుమారుని కాలములో అనగా మొదటి శతాబ్దంలో మనుష్య కుమారుడు, మొదటి శతాబ్దం మొత్తం అని కాదు, లేకపోతే మొత్తం అని కూడా అనుకోండి, మొదటి శతాబ్దంలోని మొదటి 3వ వంతు భాగం, 1/3 ఆఫ్ ద ఫస్ట్ సెంచురీ, అది మనుష్య కుమారుని సూచనతో ముందుకు సాగింది. నినివే పట్టణస్థులకు ఏ విధంగా యోనా ఒక సూచన అయి ఉన్నాడు, సూచక్రియ అయి ఉన్నాడు, అలాగే యెరూషలేము వాసులకి, ఇజ్రాయేలు దేశస్థులకి యేసు ఒక సూచక్రియ అయి ఉన్నాడు. యేసు ఒక సూచక్రియ అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ సైన్. యేసు ప్రభు సూచక్రియ అయి ఉన్నాడు. అదే సమయంలో సూచక్రియ చేసేవాడు కూడా. ఆయన సూచక్రియ అయినాడని సూచక్రియ చేయడని కాదు దాని అర్థం. సూచక్రియ అయినవాడు సూచక్రియగా మారినవాడు, లేదా సూచక్రియ చేయగలడు. ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడని రాయబడింది. ఏదైనా చూపించవచ్చు కదా. మళ్ళీ ఏదైనా సూచక్రియ చూపిస్తే సూచక్రియ నుంచి ఏదైనా సమస్యలు తీసుకొచ్చి ప్రశ్నలు అడిగి ఆయన్ని చిక్కులు పెట్టాలనేది వాళ్ళ ఐడియా ఉండొచ్చు. తర్వాత 2వ ప్రశ్న, ఈ దేవాలయం పడగొట్టి కడతావా? ఏంటిది చిన్న మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నీ 12 మంది శిష్యులు పడగొడతారా? 46 సంవత్సరాలు అయిందే దీన్ని కట్టడానికి. సుదీర్ఘ సంవత్సరాలు. హిస్టరీలోకి వెళ్ళాలా, టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళాలా? నువ్వేమన్నా ఎంత సులభంగా మాట్లాడేస్తున్నావు, ఇంత ఆషామాషిగా మాట్లాడుతున్నావు. హౌ కెన్ యూ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ జస్ట్ 3 days? ఆన్సర్ దిస్ క్వశ్చన్. యేసు ప్రభు వాళ్ళ ప్రశ్నకు నవ్వుకొని ఉంటాడు మనసులో. అరే పిచ్చోళ్ళరా, నేను చెప్పింది ఏంటి, మీరు అర్థం చేసుకుంది ఏంటి? నవ్వుకొని ఉంటాడు అంటే కీర్తనాకారుడు, అంటే 2వ కీర్తన మనం గమనిస్తే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడట. దేనికి? ఏలికలు చేసే పిచ్చి ప్రయత్నాలకి భగవంతుడు నవ్వుకుంటున్నాడు. పిచ్చోళ్ళరా, మీ వల్ల విడుదల సాధ్యమవుతుందా? రండి,
వారి కట్లు విప్పుదాం, వారిని కట్టిన బంధకాలు తెంపుదాం అనేసరికి ఒరే కట్లు కట్టడం మీ పనేమో కానీ తెంపడం మీ పని కాదు. మీరు బందీలుగా చేయగలరు కానీ స్వతంత్రులుగా చేయలేరు. మనల్ని మనం బందీలుగా చేసుకోగలం కానీ మనల్ని మనం స్వతంత్రులుగా చేసుకోలేము. ఇది మానవుని యొక్క పరిస్థితి. అటువంటిది రాజులు మానవ ప్రయత్నాలు చూసి మహోన్నతుడైన దేవుడు నవ్వుతున్నాడు. ఇక్కడ కూడా వెళ్ళి పిచ్చి ప్రశ్నలకి, వాళ్ళ మిడిమిడి జ్ఞానానికి వాళ్ళు ఎవరు అడిగారు మీ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారని యేసుప్రభు అడిగాడేంటి? అడగకుండానే పిచ్చి సమాధానం చెప్పి పిచ్చి సమాచారం ఇచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేటి వీళ్ళని ఏమనాలి? దేవుని స్తోత్రం. చాలామంది అలాగే ఉంటారు. తమ తెలివితేటలను ప్రజల ముందు ప్రదర్శించాలని ఏదేదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. అవన్నీ దేవుని ముందు దేనికి పనికిరావు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, విమర్శా జలము విశ్వాస జలంగా మారింది. విమర్శలు, ప్రశ్నలు అంటే ఏదో తెలుసుకోవాలని తాపత్రయంతో, ప్రభా 3 దినాలు ఎట్లా చెప్తావు, మాకు ఇది చెప్పొచ్చు కదా, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సొలొమోను కన్నా నువ్వు గొప్పవాడివా? జెరుబ్బాబేలు కన్నా గొప్పవాడివా? హేరోదు కన్నా గొప్పవాడివా? సొలొమోను కన్నా, జెరుబ్బాబేలు కన్నా, హేరోదు కన్నా తాను గొప్పవాడు అని చెప్పడం, పరోక్షంగా చెప్పుకునే విధం అది. ఆయన చెప్పుకున్నాడు, తప్పే లేదు. అవును, వారి ముగ్గురు కన్నా ఆయన గొప్పవాడు, ఆయన అందరికన్నా గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నిర్మాణకులందరికీ, ఈ మరమ్మతులు చేసిన వాళ్ళందరికీ, ఈ నవీకరణ చేసిన వాళ్ళందరికీ ఆలోచనలు ఇచ్చిన వాడు ఈయన అయినప్పుడు వీళ్ళ ముగ్గురు కన్నా గొప్పవాడు కాకుండా ఎలా ఉంటాడు? హీఈస్ గ్రేటర్ దెన్ ఆల్ దిస్ 3. ఐ మీన్ హీఈస్ గ్రేటర్ దెన్ సోల్మన్, కింగ్ సోల్మన్ అండ్ జెరుబ్బాబెల్ అండ్ కింగ్ హేరోద్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి వివాద జలాలు విందు జలాలని, రెండోది వ్యాపార జలము వాక్య జలమైంది, మూడోది విమర్శా జలము విశ్వాస జలంగా మారింది. మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ 22వ వచనంలో రాయబడింది, శిష్యులు ఆయన మాట నమ్మిరి. ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తున్నాడు, అవిశ్వాసిగానే ఉండిపోతున్నాడు, విశ్వాసిగా ఉండిపోతున్నాడు. ఎంత గొప్ప సంగతి! విశ్వాసులు అవుతున్నారు కానీ అవిశ్వాసులు కావడానికి వీల్లేదు. ఆ మాటలు ముగిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. జల రూపాంతరాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. వేరువేరు జలాలు ఏ విధంగా వేరువేరు జలాలుగా మార్చబడ్డాయి, జల రూపాంతరం ఏంటి, ఏ విధంగా వివాద జలాలు విందు జలాలుగాను, ఏ విధంగా వ్యాపార జలాలు వాక్య జలాలుగాను, ఏ విధంగా ప్రభువా అయ్యా ప్రజలు యొక్క విమర్శా జలాలు అవి విశ్వాస జలాలుగా మార్చబడ్డాయి. మేము మీ లేఖనాల ద్వారా చదువుకున్నాం. మా జీవితాల్లో కూడా ఇటువంటి రూపాంతరపు అనుభవాన్ని కలిగించి కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.